ఈ ప్రెస్ మీట్లో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల మీద నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. దాన్ని నేను ఖండించడం జరిగింది. కానీ ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు 8 మంది ఎంపీల గురించి బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది. నిన్ననే చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన, వాళ్ళ అనుచరుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి వచ్చిందంటే, నిన్ననే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. గాసిప్స్ అంటే ఏంది, ఏది పడితే అది మాట్లాడటం ఏంది, ప్రాపగెండా ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడిన అనుచరుడు ఎలాగో ఆయనకు మ్యాడ్ అనే డిసీజ్ ఉందని చెప్పిన, మీడియా అటెన్షన్ డిసీజ్. దాంతో మాట్లాడుంటే సరే, దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ మనిషికి అప్పుడప్పుడు ఆ డిసీజ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని. మరి ఇవాళ మాట్లాడిన ఆయనకి ఏం డిసీజ్ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లేదు. గాలిలో మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలన్న ఆలోచన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడేదంటే క్లారిటీ. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇవాళ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎన్నో అంశాలు మాట్లాడారు దాంతోపాటు. కానీ ఆ అంశాన్ని మొదలు ఎందుకు పెట్టినా అంటే, నేను వేగ్గా మాట్లాడి ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలి అన్న ఆలోచన ఒకటే సింగిల్ అజెండా అని ఆయన దాన్ని చెప్పడానికే నేను ఈ ఒక ప్రెస్ మీట్లో మొట్టమొదటి పాయింట్ ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి మొదలు పెడతా ఆయన మాట్లాడిన పాయింట్లు. ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ బీహార్ల గవర్నర్ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోకపోవడానికి కారణం, గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో 50% క్యాప్ పెట్టాలి అని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ చేసిండు. కాబట్టి ఈరోజు మనకు బీసీ బిడ్డలకు మేము ఇద్దామనుకున్న రాని పరిస్థితి ఉందన్న విషయం కేటీఆర్ గారికి తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలి, ప్రభుత్వాన్ని తప్పు చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మేము 42% రిజర్వేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆర్డినెన్స్ని గవర్నర్ గారు క్లియర్ చేయడానికి కోసమే ఈరోజు ఎన్నికలు కోర్టు ఇచ్చిన తారీఖులు దగ్గర పడ్డా, సెప్టెంబర్ 30వ తారీఖు దగ్గరకు వస్తున్నా, ఎన్నికలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం, బీసీ రిజర్వేషన్ల కోసమే కదా. ఆ విషయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ 8 మంది ఎంపీల విషయం మాట్లాడినట్టుగానే డొల్లా మాటలు మాట్లాడుతుంది. ఇకపోతే ఎల్ఎన్టీ గురించి మాట్లాడుతుంది. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే, ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? సంవత్సరంన్నరలు అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లోనే 12,000 కోట్లు అయినాయి ఆ కేటీఆర్ గారు. మీరు అన్ని ఎగ్గొట్టి ఫీజు బకాయిలు ఎగ్గొట్టిరు కాలేజీలకు. అది కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అంశం. సెప్టెంబర్ 17 రజాకార్లను, నిజాం పాలనను తరిమి కొట్టిన దినాన ఆయన మాట్లాడే మాటలు చూస్తే, ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఈరోజు మేము కూడా బైరాన్పల్లిలో రావినారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బైరాన్పల్లిలో పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినంన ఏదైతే మనం కొన్ని వందల మంది బలిదానాల మీద ఆ రోజు రజాకారులను నుంచి విముక్తి కల్పించితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాము, ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నావు కేటీఆర్ గారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నావు ఈరోజు చెప్పు నువ్వు? ఒకటి, 8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్తున్నావు వేగ్గా. ఏంటంటే నిన్నెవడో వాళ్ళ దగ్గర మ్యాడ్ ఫెలో మాట్లాడిండని చెప్పి ఈ ఫెలో మాట్లాడుతుండే. 2, లోకల్ బాడీ ఎన్నికలలో మాకు చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. 3,
ఎల్ఎన్టీ సంస్థ నష్టాల పాలైంది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ పారిపోతున్నట్టు ఇవన్నీ ఏ హయాంలో జరిగినాయి? 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నాం. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. మేము వచ్చినాం కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు విచ్చలవిడిగా డ్రగ్స్ని హైదరాబాద్లో పెడ్లర్స్ పబ్బుల ముందు క్లబ్బుల ముందు మీరు ప్రమోట్ చేశారు కాబట్టి మేము వచ్చినాక వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ప్రవీణ్ కుమార్ చెప్తుండ్రు కేసులు పెరిగినాయి. కేసులు ఎందుకు పెరుగుతాయి? పోలీస్ ఆఫీసర్ గారు దొంగలను పట్టుకుంటే కేసులు పెరుగుతాయి. మరి దొంగల్ని ఎవరు తయారు చేసిర్రు? మన హయాంలో దొంగల్ని తయారు చేసిర్రు, మన హయాంలో డ్రగ్ పెడ్లర్లను తయారు చేసిర్రు, మన హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ని హైదరాబాద్ నగరంలో 7th క్లాస్ పిల్లగాని కాంచి మొదలు పెట్టించేటువంటి దందా మీరు మొదలు పెడితే దాన్ని స్వీప్ చేసే ప్రక్రియలనే కేసులు పెరిగినాయి. ఎవడన్నా జ్ఞానం ఉన్నోడు ఏమంటాడు? కేసులు ఎందుకు పెరుగుతాయి? పట్టుకుంటే కేసులు పెరుగుతాయి, వదిలిపెడితే కేసులు తగ్గుతాయి. మీ హయాంలో మొత్తం వదిలిపెట్టిర్రు, మా హయాంలో పట్టుకున్నాం. అదొక అంశం మాట్లాడినాం. 4వ అంశం. 5వ అంశం సీఎం సెక్రటేరియట్కి రావట్లేడని మాట్లాడినాం. అది మీరు, అది కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సీఎం సెక్రటేరియట్కి వచ్చేదాని గురించి, సీఎం ప్రజాపాలన అందించేదాని గురించి ఇక నువ్వే మాట్లాడితే ఎవడే వేరే వాళ్ళకి అవకాశం ఏముంటుంది మాట్లాడడానికి? ఇక ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం? చిట్ చాట్ పెట్టుకున్నావు, ఏదైనా మంచి అంశం మాట్లాడేది ఉండే, తెలంగాణ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది ఉండే. ఇలా తెలంగాణ సమాజంలో ఆ హయాంలో సాయుధ రైతాంగ పోరాటంలో 1000 మంది బలిదానాల మీద ఆ రోజు